జగదీష్ ప్రతాప్ కాకుండా అందరు రోడ్లో ఎప్పుడు ఎక్కడ కనిపించినా లేదా మీరు బయట ఎక్కడ కనిపించినా కేశవ్ అంటారా జగదీష్ ప్రతాప్ అంటారా? కేశవ్ అనే ఆల్మోస్ట్ ఏంటంటే ఈ నాట్ ఓన్లీ బయట ఒక్కడనే కాదండి, షూట్కి వెళ్తాను కదా నేను, వేరే సినిమాకి వెళ్ళినప్పుడు ఆ కేశవ్ గారు కొంచెం పక్క జరండి, కేశవ్ గారు ఇక్కడ ఉండండి, పొజిషన్ ఇవ్వండి, కేశవ్ గారు ఫోకస్ అండి అంటే భలే అనిపిస్తుంది. అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ పేరు ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు పిలిచేది ఒకలా ఉంటుంది, అంటే ఆ క్యారెక్టర్ పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. సడన్గా ఈ పేరు పెట్టి పిలితే పలుకుతారా లేదా అని చెప్పి కేశవ్ అన్న అంటే తక్కువ చూస్తాం కదా, మంచి రీచ్ అయిపోయింది అది. కేశవ్, ఒరే కేశవ్, ఆ కేశవ్, ఈ కేశవ్ అని అల్లు అర్జున్ గారు పిలిచారు సినిమాలో, అయితే బయట అయితే మాత్రం అందరు రెస్పెక్ట్ ఇస్తున్నారు కేశవ్ గారు అని. అవును అవునండి. మొన్న రీసెంట్గా జరిగిన ఇండియన్ ఐడల్ది కూడా చాలా హెల్ప్ అయింది సతీ గారికి. సార్ బన్నీ సార్కి నాకు, నేను ఇండియన్ ఐడల్కి వెళ్తే సార్ కొంచెం ప్రమోట్ చేశారనమాట సినిమాకి. సో ఆ వీడియో మంచి వైరల్ అయిపోయింది అది. దాంతో ఆ రోజు రిలీజ్ అయిన రోజు ఈవినింగ్ పెట్టారు. సో దాంతో ఇంకా క్రేజీగా వెళ్ళిపోయింది. అవునా? సారీ, ఫ్యాన్స్ అందరూ అసలు క్రేజీగా సపోర్ట్ చేశారు. ఓకే, కేశవ్ రోల్ ఒకటి అయితే ఒక స్టోరీని నార్మల్గా మనం పెద్ద పెద్ద సినిమాల్లో చూస్తుంటాం, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్తో ఒక స్టోరీని నెరేట్ చేపిస్తూ ఉంటారు. ఫస్ట్ మన థాట్ దగ్గర నుంచి తీసుకుంటే సుకుమార్ గారు ఒక, అంటే ఈ స్టోరీలో ఉంటాడు, బట్ ఈ స్టోరీని తిన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అన్నది అండ్ తిన వాయిస్ ఓవర్తో చెప్పాలి అనేది ఇట్స్ ఎ క్రేజీ థాట్. అసలు యాక్చువల్లీ పెద్ద మూవీస్, పెద్ద డైరెక్టర్ అంటే మనం ఎవరి చేతనే చెప్పిద్దాము సౌండ్, అదే వాయిస్ ఓవర్ అని అనుకుంటారు. మీ దాకా వచ్చినప్పుడు ఫస్ట్ నేను వాయిస్ ఓవర్, నేను చెప్తాను ఈ స్టోరీ అంతా, పుష్ప నేను నా ద్వారా చూపిస్తాను జనాలకి అందరికీ అన్నప్పుడు మీకు ఏమనిపించింది అసలు? నాకు అసలు సెలెక్ట్ అవడమే క్రేజీ అనిపించింది. బన్నీ సార్ పక్కన నేను ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయితే నమ్మకం ఉంటుండే. సడన్గా ఫోన్ చేసి బన్నీ సార్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నాను, ఊరి నాయను అసలు ఏం జరుగుతుంది అనుకున్నా. ఆడిషన్ ఇచ్చారా? ప్రాపర్ ఆడిషన్ ఇచ్చాను. నాకు సో నా నంబర్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళింది, గాడ్స్ ఆఫ్ ధర్మపురి పలాస టీం నుంచి. సో ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళగానే కాల్ చేశారు, వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చా. ఆడిషన్ కూడా క్రేజీ ఇచ్చుండే, షర్టు లుంగి కట్టుకుని పోయినా. క్యారెక్టరైజేషన్ తెలుసా? నాకు తెలియదు ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే ఆల్మోస్ట్ సరేలే ఏదో ఒక రకంగా రెడీ అయిపోదాంలే అని చెప్పి. ఇప్పుడు ఆడిషన్ అంటే క్యాజువల్గా వెళ్ళి ఏదో రకంగా ఇవ్వచ్చు. నాకేమనిపించింది అంటే ఓకేలే కొంచెం స్మగ్లర్ లుక్లోనే వెళ్ళిపోతే అయిపోద్ది కదా అని చెప్పి సెలూన్కి వెళ్ళి గడ్డ అంతా తీసుకొని మీ సైడ్లో పెట్టుకొని పోయి అట్లాగే ఆడిషన్ ఇచ్చేసిన. అప్పుడు ఇచ్చేసిన తర్వాత సార్ కొంచెం హోల్లో పెట్టారు. తర్వాత గాడ్స్ ఆఫ్ ధర్మపురి రిలీజ్ అయింది. గాడ్స్ ఆఫ్ ధర్మపురి యాక్సెంట్ ఏంటంటే కడప యాక్సెంట్, అది చాలా హెల్ప్ అయింది. నేను అందులో ఒక 25 years నుంచి 45-50+ వరకు రోల్ ఉంటుంది అనమాట, వేరియేషన్ చూపించుండే. ఓల్డ్గా కూడా చేసేసరికి సార్కి బాగా నచ్చింది. సో సెకండ్ ఆడిషన్ డిసెంబర్లో మళ్ళీ పిలిచారు, వెళ్ళాను. 12 to 6 వరకు పెద్ద చాలా ఆడిషన్ అయింది. ఆ నెక్స్ట్ డే ఫోన్ చేసి సెలెక్ట్ అయ్యారు అన్నారు. ఫెంటాస్టిక్ అనిపించింది. వెళ్ళాను, మాట్లాడాను. నాకు ఎప్పుడు తెలిసిందంటే వన్స్ మేము సెట్కి వెళ్ళాం, షూట్కి వెళ్ళాను. నేను సెలెక్ట్ అయిన 3 daysకే కేరళలో షూట్ జరిగింది అనమాట. నా బైక్ సీక్వెన్స్ ఉంది కదా అన్ని అక్కడ ఎర్రచందొంగలు ఆపేది, సో ఆ సీక్వెన్స్ కేరళలో జరిగింది. అక్కడ మాట్లాడుతా సార్ చెప్పిండు అనమాట. నాకు చిన్నగా తెలుసు వాయిస్ ఓవర్ అంటే ఏముంది, కొంచెం అది ఇది వాళ్ళ చిన్నగా ఉంటుందేమో అని అనుకున్నా. వన్స్ మెయిన్ షూట్కి, అది కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్ షూట్కి వెళ్ళాం కదా, ఒక షాట్ తీస్తున్నాడు సుకుమార్ సార్ అనమాట. తీస్తుంటే ఆ షాట్ ఎందుకు అనేది తెలుసు, బట్ సార్ సడన్గా ఏమన్నా అంటే, అరే ఈ షాట్ ఎందుకంటే ఈ సినిమాలో నీ వాయిస్ ఓవర్ ఉంటుందిరా సినిమా మొత్తం, అందుకే ఈ షాట్ ఉంటుంది నీ మీదకి అని చెప్పాను. కానీ ఊరి నాయనో సినిమా మొత్తం ఉంటుందా ఆ ఫీల్డ్లో ఉండి అని చెప్పి మొత్తం నాకు మిడిల్లో తెలుసు అన్నమాట. స్టార్టింగ్లోనే తెలియదు, ముందు నుంచి పర్టికులర్గా అయితే నాకు తెలియదు, ఏదో సమ్ వాయిస్ ఓవర్ ఉంటుంది అని అన్నారు. కానీ మీ క్యారెక్టరైజేషన్ అయినా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారా? సార్ చెప్పేశారు. అమ్మో అది కూడా క్రేజీ. ఒక 6 minutesలో చెప్పేశారు, 6 to 7 minutesలో. సుకు సార్ ఫైట్ రిహార్సల్ జరుగుతుంది, అది ముసుగు ఫైట్ ఉంది కదా ప్రీ క్లైమాక్స్లో వచ్చేది. ఆ ఫైట్ రిహార్సల్ జరుగుతుంటే సుక్కు సార్ వెళ్ళి ఒక చెట్టు దగ్గర నా భుజమే చేసి 6 to 7 minutesలో కథ మొత్తం చెప్పేశారు. అంటే నా క్యారెక్టర్స్ అన్నీ కొన్ని ముందు ఐడియా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ కనెక్ట్ ఉంటుంది కదా స్టోరీ ఐడియా మొత్తం ఆ 6 minutesలో వేరే లెవెల్ అర్థమైపోయింది అంత. అది ఇంకా చెప్పేసాను సార్కి, సార్ నా లైఫ్ టైం రోల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. అంటే మనకి పుష్ప రిలీజ్ అయ్యే వరకు అదొక సుకుమార్ గారి సినిమా. సుకుమార్ గారు అంటే ఇండియా మొత్తంలో
సుకుమార్ గారు ఆయన డైరెక్షన్ వర్క్ చేయడం, ఆయనతో కలిసి వర్క్ చేయడం అంటే ఒక్కసారైనా ఛాన్స్ రావాలి అనుకుంటున్నాను. అలాంటిది పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఈవెన్ ఆయన కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇన్ని లాంగ్వేజెస్లో వస్తుందని, లేకపోతే అవుట్ ఆఫ్ ది కంట్రీ ఇంత రీచ్ ఉంటుంది అని. అవుట్ ఆఫ్ ది కంట్రీ రీచ్ వెళ్ళిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు తెలిసి మీకు కూడా ఇంత అవగాహన ఉంటుంది, ఓన్లీ మన తెలుగు స్టేట్స్లో అందరు గుర్తుపడతారు, బట్ బయటికి వెళ్ళిపోయింది ఆ సినిమా. ఒక ఇంటర్వ్యూలో కూడా చూసారు, మీకు నేపాల్ నుంచి కూడా కాల్స్ వస్తాయి. వచ్చినాయండి బాబు. క్లాత్ పంపిస్తా అని చెప్పారు వాళ్ళు. ఏం పంపిస్తానా? క్లాత్ నేపాల్లో భూటాన్లో రెడ్ కాషాయం కలర్ క్లాత్ ఏదో ఉంటుంది, ఇస్తామని చెప్పారు. నా ఫ్రెండ్ వెళ్ళారు అనమాట అక్కడికి, సో మాట్లాడి అనమాట, పంపిస్తామని చెప్పారు. అది వెయిట్ చేస్తున్నారు, వస్తుందేమో. చాలామంది ఈ సక్సెస్ని అడ్మైర్ చేసే వాళ్ళు ఉంటారు, మీ సక్సెస్ని అబ్బా అని. ఇంకొంతమంది లక్ అంటారు, మీ కష్టం తెలిసిన వాళ్ళు అయితే అడ్మైర్ చేస్తారు, బా పడాల్సిందంతా పడ్డాడ్రా వచ్చింది ఫైనల్లీ అనుకుంటారు. కొంతమంది భలే లక్ తిరిగిందిరా వీడికి, ఆడుతూ పాడుతూ వచ్చేసింది అంటారు. ఈ రెండింటిని ఎలా చూస్తారు మీరు? లక్ ఏమో, నేను చాలామంది లక్ 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 అంటే నేను దాని పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను. ఏమో అండి, మనం చూడడం అది ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఊరికే మనకు ఒక మంచి విషయాలు జరిగినప్పుడు, మంచి సందర్భాలు మనకు ఎదురైనప్పుడు నాకు అదృష్టం బాగుందిలే అని అనుకుంటాం. సడన్గా ఇంకోటి ఏదైనా జరిగితే అమ్మ ఏంది దరిద్రం అనేది ఇంకోటి ఉంటుంది. సో రెండు కంపేర్ చేసి అయితే చూడండి. ఎందుకంటే మనం చేసిన ప్రాజెక్టులు కావచ్చు, మనం చేసిన యాక్టింగ్ చేసిన క్యారెక్టర్స్ కావచ్చు, అవి మా సార్కి బాగా నచ్చినాయి. అవి సార్ నన్ను నమ్మారు. మోర్ దెన్ దట్ బన్నీ సార్ పక్కన అంత పెద్ద క్యారెక్టర్కి నన్ను తీసుకోవడం అంటే రిస్క్. వన్ థింగ్, అంత పెద్ద ప్రాజెక్ట్లో బన్నీ సార్ పక్కన ఉండి అంటే అది కమర్షియల్ స్పేస్లో డీల్ చేయాలి కదండి. ఒక కొత్త ఆస్పైరింగ్ యాక్టర్కి ఎలా ఉంటుంది సడన్గా వెళ్ళి ఉండి చేయాలి. నాకు ధైర్యం ఉంది, నేను చేసా నమ్మకం నాకు ఉంటుండే. సెలెక్ట్ అయిన రోజే అనుకున్నా ఖచ్చితంగా ఇచ్చిపోయాలి అని చెప్పి. కానీ సెట్కి పోయిన తర్వాత అంతా సుకుమార్ సార్ ఉన్నారు, బన్నీ సార్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. లిటరల్లీ 300 to 400 పీపుల్ ఉన్నారు. ఇంతమంది మధ్యలో ఉండి షార్ట్ చేయాలి. ఇంకా ఫస్ట్ షాట్ ఏంటంటే నా లక్, శ్రీవల్లి సాంగ్ షూట్ చేస్తున్నాం. శ్రీవల్లి సాంగ్లో నేను పరిగెట్టుకుని మచ్చా ఆ పైపులో నీ ఫోటో వచ్చిండి అది మచ్చా అనుకుంటూ వస్తాను బన్నీ సార్ దగ్గరికి బైక్ మీద. దెన్ మేడం దగ్గరికి వెళ్ళగానే పాల డబ్బాలో తీసుకొడుతుంది. అది ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ షాట్ ఆ సీక్వెన్స్ జరిగింది. హ్యాపీ అంటే డైలాగ్స్ ఏం లేవు. సడన్గా ఆ రోజు వెళ్ళగానే సెట్లో బన్నీ సార్ వచ్చి కంగ్రాట్స్ కేశవ, ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అప్పటికి సార్ నాకు స్టోరీ మొత్తం చెప్పలేదు. తెలుసా నీకు మొత్తం అంటే లేదు సార్ ఇంకా చెప్పలేదు, చెప్తారేమో. షిఫ్ట్ అయిపోతుంది మొత్తం, వేరే లెవెల్ ఉంటుంది, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, బాగా చేయన్నారు. నాకు ఇంకా సార్ వచ్చి అక్కడ ఉండగానే పుష్పరాజ్ గెటప్లో ఉండగానే ఓ దేవా. అంటే ఒక్కసారి మనం వెనక్కి చూసుకుంటే కొన్ని కనిపిస్తాయి కదండి. నేనే యాక్సిడెంటల్గా యాక్టర్ అయిపోయా. అదే మన రోహిత్ అన్న, శశి అన్న వాళ్ళు నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్ చేశాక అక్కడ నుంచి ఛాన్సెస్ రావడం. యాక్సిడెంటల్ యాక్టర్, బట్ యు ఆర్ థియేటర్ యాక్టర్. నా మీరు థియేటర్ చేయలేదా? నువ్వు చేయలేదండి. ఓకే, ఐ వాంట్ టు బి ఎ ఫిల్మ్ మేకర్. ఫిల్మ్ మేకర్ అవుదామని చెప్పి వచ్చా. షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి శశిని కలిస్తే శశికి ఫేస్బుక్లో మెసేజ్ పెడితే రమ్మని చెప్పాడు. అలా వాళ్ళ స్క్రీనింగ్స్కి వస్తా పోతా ఉండే. ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాడు కదా అని చెప్పి నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్లో ఛాన్స్ ఇచ్చారనమాట. దట్టు ఆ వెబ్ సిరీస్ కూడా నేను వరంగల్ నుంచి హైదరాబాద్కి యాక్టర్ అవుదా అని చెప్పి వస్తూ ఉంటా. యాక్టర్ అవుదాం అని చెప్పి వచ్చారు. బట్ యాక్సిడెంటల్ యాక్టర్ ఏంటి? నో ఇన్ ద వెబ్ సిరీస్ యాక్టర్ అవుదాం అని చెప్పి వచ్చే క్యారెక్టర్. సో అది రియల్ లైఫ్లో కూడా సేమ్ అలాగే ఉండిపోయింది. దాంట్లో వెబ్ సిరీస్ క్లైమాక్స్లో నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ వస్తుంది. ఆ సినిమా అయిపోయిన వెంటనే మలేషియన్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చింది. సో హ్యాపీ అండి. అంటే సడన్గా జర్నీ వెనక్కి చూసుకుంటే క్రేజీగా ఉంది. యాక్చువల్లీ ఇందాక నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు వచ్చిన సక్సెస్ ఏదైతే ఉందో అది మీ మొత్తం కష్టానికి, మీరు చూసిన కష్టాలకి, మీరు చూసిన స్ట్రగుల్స్కి, లేకపోతే మీకున్న అంబిషన్స్కి, లైఫ్లో ఎన్నో ఉంటాయి సాధించాలి అని. ఇది సాధిస్తే మిగతా అన్నీ సెట్ అయిపోతాయి అన్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, పర్సనల్ లైఫ్ కానీ ఫినాన్షియలీ కానీ. అన్నిటి కష్టానికి ఆన్సర్గా పుష్ప వచ్చిందా, లేకపోతే అవుట్ ఆఫ్ ది లక్ వచ్చిందా అని నా క్వశ్చన్. యాక్చువల్లీ కష్టమే. బట్ ఏదో ఒక ఆవగింజంత ఉంటుంది అంటారు కదా, ఆవగింజంత లక్ ఉందేమో అని అంటారు కదా. మేబీ అది ఉందేమో, బట్ మోస్ట్ ఆఫ్ ద 90% నేను పడ్డ కష్టమే. ఏంటి ఇప్పుడు చాలామంది సారీ ఈ క్వశ్చన్కి బిఫోర్ మీ ఒక్కసారి మీ ఎక్కడి నుంచో మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పండి. నాన్నగారి పేరు చంద్రమౌళి, అమ్మ లలిత. నాన్న పోస్ట్ మ్యాన్ అనమాట ఊర్లోనే.
అమ్మ వ్యవసాయం చేస్తూ ఉంటుంది, కొంచెం 4 acres వరకు మాకు ఉంది. ఓకే. అమ్మ నేను ఇద్దరం కలిసి వ్యవసాయం చేస్తుండే. నేను డిగ్రీ చేస్తున్నప్పుడు 2018లో ఇండస్ట్రీకి వచ్చాను. దానికి ముందు వరకు అమ్మ నేను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేస్తుండే. మరి ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ నేను బీఎస్సీ పౌల్ట్రీ సైన్స్ చేశాను. పౌల్ట్రీ సైన్స్. పౌల్ట్రీ సైన్స్. ఓకే ఓకే. అది అయిపోయిన తర్వాత వరంగల్లోనే సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేసుకుంటూ వెళ్తుండే. ఓకే. ఇంకా అక్క చెల్లి మీరు మధ్యలో అక్కకి పెళ్ళి అయిపోయింది. నాన్నకి సినిమాలకు వెళ్తానంటే అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. నేను పోలీస్ అవ్వాలి, ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకొని ఉంటే కొంచెం సెట్ ఉంటాడేమో అనే ఒక థాట్. ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాడు నా కొడుకు, ఏమో వీళ్ళకి ఛాన్స్లు వస్తాయో వీళ్ళు తీసుకుంటారో లేదో అనక. నాన్న ఏంటంటే రంగస్థల నటుడు అనమాట. తను పాటలు పాడతారు, ఆడతారు. అప్పుడు ఉన్నప్పుడు నాన్న మల్టీ టాలెంటెడ్. మీరు చేసేవాళ్ళ? నాకు వచ్చేసినాయి అట్లా. నేను తర్వాత మీ హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది యాక్చువల్లీ. తర్వాత స్కూల్ కొన్ని అంటే రంగస్థల నటులకి కొన్ని హావభావాలు లేకపోతే ఫేషియల్ కొన్ని అలా ఉంటాయన్నమాట. చూసిన వెంటనే కొందరికి అనిపించవచ్చు మీరు అదే ఏమంటారు నాటకాలు వేస్తారా అన్నట్టు. హెయిర్ స్టైల్ కానీ. యా ప్లీజ్ కంటిన్యూ. సో నాన్నకి ఇష్టం లేకపోతుండే. వన్స్ పుష్ప వచ్చే వరకు కూడా నమ్మకం లేదు. నేను 2018లో వచ్చిన, పుష్ప ఆల్మోస్ట్ 2021లో వచ్చింది కదా. అప్పటి వరకు కూడా నాన్నకి అస్సలు నమ్మకం లేదు. మలేషియా రిలీజ్ అయింది, పలాస రిలీజ్ అయింది, గాడ్స్ రిలీజ్ అయింది, కొత్తపురం రిలీజ్ అయింది. బట్ ఎక్కడో ఒక మూల ఎలా బతుకుతాడనే ఒక టెన్షన్. పుష్ప వచ్చిన తర్వాత మొత్తం షిఫ్ట్. నా కొడుకు అని చెప్పి చాలా మంది చెప్తాను. నాన్న హ్యాపీ అండి. మోస్ట్లీ సుకుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా లైఫ్ టైం అంటే చేంజ్ అయిపోయింది. షూట్లో కూడా షూట్ జరిగిన రోజులు నాట్ ఓన్లీ షూట్, యాక్టింగ్ చేసేటప్పుడే కాదు, ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఎట్లా ఉండాలి ఏంటనే నా జీవితానికి సరిపడే సలహాలు ఇచ్చారు సార్. నాకు ఆల్మోస్ట్ నా లైఫ్ సరిపడే సలహాలు ఇచ్చారు. ఊరు నుంచి వచ్చే ప్రతి వాళ్ళు యాక్టర్ అవుదామనే వస్తారు. ఫిలిం మేకింగ్ చాలా తక్కువ. ఫిలిం మేకింగ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, యాక్టింగ్ ఈజ్ అ ప్యాషన్. ప్యాషన్తో కూడిన ఆశయాలు ఎక్కువ ఉంటాయి. డైరెక్షన్లో కూడా ప్యాషనేట్గానే వస్తారు. బట్ డైరెక్షన్లోకి వచ్చే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎక్కువ బాధ్యతలు నేను మోస్తాను అంటే 24 క్రాఫ్ట్స్ మనం డీల్ చేయాలి కాబట్టి. ఎందుకని మీరు యాక్టింగ్ వైపు కాకుండా నేను డైరెక్షనే అని అనుకుని వచ్చారు రావడమే? గుడ్ క్వశ్చన్ అండి, థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్లో దానికి ముందే కొన్ని రాస్తుండే నేను. ఇంటర్మీడియట్లో ఒక చిన్న నవెల్, ఒక హర్రర్ నవెల్ రాసా. నా ఫ్రెండ్స్ అందరూ చూపించేసా, అందరికీ నచ్చింది. అయిపోయిన తర్వాత డిగ్రీ ఇంటర్ అయిపోయిన తర్వాత ఏదో ట్రై చేద్దాంలే, అంటే ఇండస్ట్రీలో మనకంటూ యాక్టింగ్లో ఏమైనా వస్తుందేమో వెళ్ళి చూద్దాం అంటే ఒక 10-12 years బ్యాక్ సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. వెళ్ళాలి, ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఫొటోస్ ఇవ్వాలి, మాట్లాడాలి, ఆడిషన్ ఇవ్వాలి, ఇవన్నీ తిరిగే లోపల నా టైం అంతా బుక్ అవుతుంది. సో నాకు అసలు ఛాన్స్ ఇస్తారని నమ్మకం లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఏదో ఎక్కడో దగ్గర సర్లే ఏమో చేస్తారులే అన్నట్టు. అంటే బ్రీఫ్గా అయితే ఇప్పుడు ఆర్టిస్ట్ ఒక బ్రేక్ ఉంటే ఈయన ఏదో చేయగలడు, వాడి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని చెప్పి ఏదో క్యారెక్టర్ తీసుకొని ఇమాజిన్ చేసుకొని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఊరికే వెళ్ళి మనం ఇస్తే కష్టం, ఇప్పటికి కూడా కష్టమే. అప్పుడు నాకు అనిపించింది ఇంకా తిరగడం నా వల్ల కాదు. తిరగలేదు అసలు, ఐడియాతోనే అనాలిసిస్ చేసుకున్నాను. ఇంకా సరే ఇంకా మిగతా ఉంది ఏంటి, నేను రాయగలను, మాట్లాడగలను, చెప్పగలను. సో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఫైన్. చిన్నప్పటి నుంచి అంటే ఒక సినిమా డైరెక్టర్ తీస్తున్నాడంటే మోస్ట్లీ కమాండింగ్ ఆయన చేతిలోనే ఉంటుంది కదా. సో నేను అందరితో మాట్లాడవచ్చు, చిల్లవచ్చు అనే ఒక మంచి థాట్ ఉంది. సో అట్లా ఫిల్మ్ మేకింగ్ తీసుకున్నా. అట్లా షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి శశి వాళ్ళని కలిసి ఉంటే దెన్ వాళ్ళు యాక్టర్ చేసిళ్ళు మళ్ళీ ఇంత దూరం వచ్చింది. వన్స్ మనకి డైరెక్టర్ అవ్వాలన్న ఆలోచన ఉంటే పైకి మనం ఎంత నార్మల్గా హంబుల్గా ఉన్నా లోపల హ్యాండిల్ చేయగలిగే దాన్ని ఏమంటారు కెపాసిటీ అధికారం ఉంటుంది. కొంచెం ఆ ప్రౌడ్ ఉండాలి యాక్చువల్లీ. అన్ని క్రాఫ్ట్స్ మెయింటైన్ చేయాలంటే మన ఇండివిజువల్ మన మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది. నాకు ఇంత తెలుసు, నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటారు కదా. బట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని ట్రీట్ చేసే ప్రతి వాళ్ళు నువ్వెంత అన్నట్టే ట్రీట్ చేస్తారు మీరు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు. బట్ మన మైండ్లో ఏమో మనం ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం. ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్ అంటే 24 క్రాఫ్ట్స్ అంటే ఆల్మోస్ట్ 100 to 150 members నేను మేనేజ్ చేయబోతున్నాను దాంతో. కానీ ఇక్కడేమో రియాలిటీలో అందరూ మిమ్మల్ని చులకనగా చూస్తుంటారు, నువ్వెంతరా అన్నట్టుంటారు. మీరైతే నాకు తెలిసి బాగానే ఫేస్ చేసి ఉంటారు. అమ్మో చాలా. ఇప్పుడు ఏంటంటే నేను సినిమాలు చేసినా కూడా చాలామందికి
సరేలే ఏదో చేస్తున్నాలే అనుకున్నా. పుష్పలో సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా వేరే ఉంటుండే. దట్టు యాక్టింగ్ చేసుకోక వీడికి ఇదంతా ఏంటి, ఇది అవసరమా అనేది. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఊరికే చెప్పాను అనుకోండి డైరెక్టర్ అవుదాం అని చెప్పి, నేను వెళ్ళిన తర్వాత ఆడ ఏదైనా మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. బట్ వన్ డే డెఫినెట్లీ డైరెక్ట్ మామూలుగా తీయను, ఖచ్చితంగా తీస్తా.